హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఖచ్చితంగా అందరూ లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అండ్ అలాగే లైక్ కొట్టిన తర్వాత హైప్ అని ఒకటి వస్తుంది, ఆ హైప్ కూడా ఇవ్వండి. సో అప్పుడు ఆటోమేటిక్గా వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒక 2000 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో ఒక 2000 లైక్స్ అయితే కొట్టేసేయండి. ఇంకా తర్వాత కూడా కొట్టండి, ఒకవేళ మీకు కొట్టాలనిపిస్తే వీడియో మొత్తం చూసిన తర్వాత ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టేయండి. ఓకే, ఇంక ఈరోజు ఎపిసోడ్ కోసం మాట్లాడుకుంటే ఏమో నాకైతే ఓకే బాగానే ఉంది, కొంచెం డోసేజ్ బాగానే పడింది. కానీ స్టిల్ నాకు ఎక్కడో ఏమో ఏదో వెలితి ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. అంటే రీతుకి అంత జరిగిన తర్వాత రీతుకు ప్రాపర్ పనిష్మెంట్ పడిన ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు ఏంది రీతుకి ఏదైనా పనిష్మెంట్ పడిందంటే డిమాండ్ పవన్ గారు క్యాప్టెన్ కారు కాబట్టి సో అతను వచ్చి చాక్లెట్లు బిస్కెట్లు ఆ వేఫర్లు అవన్నీ తెచ్చి ఇవ్వలేడు అంతే. ఇన్ఫ్యాక్ట్ నేను క్యాప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఆ మనిషి చెప్పుకున్నాడు, కానీ చెప్పిన వెంటనే ఒక రియాక్షన్ ఇచ్చింది నాకు. బా 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 సి అబ్బా ఏమి అంటే ఎంత చిరాగ్గా అనిపించిందంటే ఆ టైంలో ఇంకా మాటల్లో వర్ణించలేము. ఇంకా నిజంగా చెప్తున్నా, ఇంకా అది ఏందో. సో తర్వాత నాకెందుకు రీతుకు ప్రాపర్ పనిష్మెంట్ పడలేదు అనిపించింది నాకు. ఓవరాల్గా నాకైతే అదొక జస్టిఫికేషన్ మిస్ అయింది. ఆడియన్స్తో తిట్టించారు, ఆయన తిట్టారు, రెడ్ పెయింట్ వేశారు, అందరూ కూడా తప్పు అన్నట్టుగా చెప్పారు, వీడియోలు వేశారు, చూపించారు. ఓకే డన్. రీతుకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ డిజాస్టర్ సిచ్యువేషన్లో చేరుకుంది. ఈ దెబ్బకి ఇంకొంచెం తగ్గుతుంది. ఓకే, ఫర్దర్గా ఎప్పుడైనా ఎలిమినేట్ అయిపోవచ్చు, నేను కాదనట్లా. కానీ ఎందుకో ఏదో మిస్సింగ్, ఏదో రీతుకు ప్రాపర్ పనిష్మెంట్ రాలేదనిపించింది నాకు. సో అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ మిస్ అయింది నాకు. తర్వాత రెండోది, సంజన విషయంలో గాజులు వేసుకొని కూర్చోండి అని చెప్పి అన్న మాట ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించలేదు. అది కూడా నాకు నచ్చలేదు. సో దాని గురించి కూడా పాయింట్అవుట్ చేయాలి. అది కూడా చాలా పెద్ద ఇష్యూని, అది కూడా చాలా పెద్ద విషయం, పాయింట్అవుట్ చేయాల్సిన మ్యాండేటరీ విషయం. బట్ దాన్ని పాయింట్అవుట్ చేయలేదు. అండ్ ఏదో కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోయారు మొత్తం అంతా కూడా సంజన విషయంలో, థమ్స్అప్ వాటన్నిటి కోసం. సో నాకు అది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది నాకైతే మాత్రం. సో దాని గురించి పాయింట్అవుట్ చేసి ఉండాలి. సుమన్ గారికి రావాల్సిన అప్రిషియేషన్స్ అన్నీ వచ్చాయి. సో అది ఫైన్, అంతవరకు ఓకే. బట్ ఏమంటే నాకు ఎందుకో అక్కడ క్వశ్చన్ చేస్తుంటే బాగున్ను. అంటే ఇప్పుడు హరీష్ గారి కోసం లాస్ట్ వీక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడే, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారని చెప్పి. ఆయన బేసిక్గా మానసికంగా కృంగి కృషించి నీరసించి అట్లా అయిపోవడానికి కారణం ఒక రకంగా ఆవిడే. సో అలాంటి పర్సన్ నిన్న బేసిక్గా సుమన్ గారిని అన్నమాట ఇంకా ఆడవాళ్ళని కించపరిచేది. గాజులు వేసుకొని కూర్చున్నారు అనే స్టేట్మెంట్ ఎప్పుడు వాడతారు? ఆడంగెదవ్వా అని అనే టైంలో కానీ, లేదంటే ఆడవాళ్ళు దేనికి పనికిరారు, ఏమీ పీకలేరు, నువ్వు కూడా అలాగే ఏమీ పీకలేవా, అందుకే ఇలా ఉన్నావా అని క్వశ్చన్ చేసే టైంలో, అని పాయింట్అవుట్ చేసే టైంలో వాడే స్టేట్మెంట్ అది, గాజు వేసుకొని కూర్చున్నాం. సో ఆ స్టేట్మెంట్ని బేసిక్గా ఆవిడ ఇంకా తక్కువ చేసి మాట్లాడి, ఇంకా చులకం చేసి మాట్లాడింది ఆడవాళ్ళని. సో నేనంటుంది ఏంటంటే అలాంటి ఒక పర్సన్ డెఫినెట్గా అది ఇంకా పెద్ద మిస్టేక్ నన్ను అడిగితే. ఈయన చేసిన మిస్టేక్ కంటే, ఈయన అన్న స్టేట్మెంట్ కంటే ఆవిడ అన్న స్టేట్మెంట్ ఇంకా పెద్దది, ఇంకా హ్యూజ్ మిస్టేక్ అనే ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. సో మరి అలాంటప్పుడు అది క్వశ్చన్ చేస్తే బాగుండేమో అనిపించింది. దానికోసం క్వశ్చన్ చేసి దట్ ఈస్ నాట్ రైట్, సో డోంట్ రిపీట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అట్లాంటిది ఏదైనా చెప్పుంటే బాగుంది అనిపించింది. బట్ అది కూడా జరగలేదు. అండ్ యూనో ఓవరాల్గా అండ్ ప్రోమోలో ఏదైతే మనకి ఆ ఫైర్ చూపించారో కొంచెం, అది కూడా ఎపిసోడ్లో కొంచెం తగ్గిన ఫీలింగే ఉంది. అంటే అఫ్కోర్స్ అక్కడ ప్రోమోలు అంటే మనకి బీజిఎమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ అట్లా అనిపిస్తుంది. బట్ ఎపిసోడ్లో మట్టుకు ఎక్కడో తగ్గింది సీనా అన్నట్టు అనిపించింది నాకైతే. సో నా ఫీలింగ్ అది, నా పర్సనల్ ఫీలింగ్ అది. సో మీకు కూడా అలా అనిపిస్తే లైక్ చేయండి, లేదా మీకు బాగానే అనిపించిందంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా అందరూ కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 500 కామెంట్స్ మ్యాండేటరీగా పెట్టుకుందాం రోజు కూడా. అట్లీస్ట్ ఒక 500 పీపుల్ ఒక కామెంట్ ఏదో ఒకటి, ఈరోజు ఎపిసోడ్ కోసం మీ ఒపీనియన్ ఏంటనేది ఏదో ఒక దాని గురించి కామెంట్ పెట్టండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఒక కైండ్ ఆఫ్ రీచ్ వస్తుంది మనకి. సో అది అంటుంది. సో ఇంకా ఓవరాల్గా ఎపిసోడ్ కోసం అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నాగార్జున గారి ఎంట్రీ అయితే అయింది అండ్ ఆడియన్స్తో అండ్ సో వీటన్నిటి గురించి తర్వాత ఒకసారి ఎపిసోడ్ గురించి మాట్లాడడానికి ముందు, ప్రియా, పవన్ కళ్యాణ్, శ్రీజ వీళ్ళ యాటిట్యూడ్ ఏందిరా సామి, నాకు అర్థం కావట్లా.
కనీసం బేసిక్ రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు. నాకేం అర్థం కావట్లా వాళ్ళ బిహేవియర్ ఏందో. మొహం ఎంత చిరాగ్గా పెడుతోంది తెలుసా శ్రీజ. అసలు ఆడియన్స్ మాట్లాడుతుంటే ఇలా పెడుతోంది లిటరల్లీ. అంటే వాళ్ళు అక్కడ పాయింట్ చేశారు కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి వాళ్ళు అరుస్తున్నారు, అందుకే ఇప్పుడు జడ్జిమెంట్ అట్లా అయ్యిందని చెప్పి. ఆ టైంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్లు, నాగార్జున గారు ఈ విషయంలో చెప్పుతో కొట్టినట్టు చెప్పారబ్బా. పాపం ఆయన షూలు వేసుకొని వచ్చాడు, కానీ షూలు వేసుకొని వచ్చిన చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు భలేగా ఆయన. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే పాయింట్ ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే పాయింట్ కదా తేవాలి. హౌస్లోకి రావడానికి ముందు వరకే కామనర్స్ వర్సెస్ టెనెంట్స్, వన్స్ వచ్చిన తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్తుంటే అచ్చే గేదె గొంతులు వేసుకొని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. నేను ఇదే మాట నేను రివ్యూలో కూడా చెప్పాను. నేను చచ్చ ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని బయట కూడా కొంతమంది. నిజంగా ఎంత బాజీ, నాకు భలే అనిపించింది నాకు ఆ టైంలో నాగార్జున గారు చెప్తుంటే. ఐ ఫెల్ట్ సో గుడ్ అసలు ఆ టైంలో మాత్రం. సో హ్యాపీ. ఎందుకంటే నిజమబ్బా, వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వన్స్ దే ఆర్ సెలబ్రిటీస్, అందరూ సెలబ్రిటీసే. సో అక్కడ టాస్క్ ఇచ్చారు టీముల కింద డివైడ్ చేసి. సో అందుకు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది పోయి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనేది వచ్చింది. ఇంకా దాన్నే కంటిన్యూ చేయాలి. ఎవరు తీసుకొస్తున్నారు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ఒక ఏమంటారో ఆ వేరు చేసే విధానాన్ని, ఆ వేర్పాటువాదాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? వాళ్ళే తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఆ మధ్య మాట్లాడుకుంటున్నారు కదా ఎపిసోడ్లో, మనం అసలు తీయట్లేదు వాళ్ళే తీస్తున్నారు అదని చెప్పి శ్రీజ చెప్తుంటుంది. మళ్ళీ లిటరల్లీ చెప్తున్నా, ఏందో ఆరుగురు పతివ్రతల సినిమా గుర్తొస్తుంది నాకు. సర్లేండి, ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు, ఊరికే గుర్తొచ్చింది, లీవ్ ఇట్. సో నా పాయింట్ ఏంటంటే, నిజంగా వాళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే ఎక్కడ లేని కోపం వస్తుంది. పిటికిలి బిగించి ఒక్కటే గుద్దు అన్నట్టు అనిపిస్తుంది లిటరల్లీ. ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం అంతా కూడా అసలు టూ బ్యాడ్ అబ్బా. ఏదైనా అనుకోండి, నేను మళ్ళీ అదే అంటున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హోస్ట్ని మీరు ఏమంటారు అపోజ్ చేయొచ్చు. అంటే హోస్ట్ మీకు ఏదైతే చెప్తున్నారో అది మీకు రాంగ్ అనిపించినట్టయితే మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఓకే, నో ఇష్యూస్. బట్ హోస్ట్ చెబుతున్నారు అంటే మేబీ దాంట్లో ఏదో ఒక మీనింగ్ ఉంది కదా అని చెప్పి ఆలోచించాలి, అదొకటి. తర్వాత రెండోది, పోస్ట్కి కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. అట్లా కాదు ఏదో శ్రీజాతో ప్రియా మాట్లాడినట్టు అక్కడ నాగార్జున గారితో కూడా మాట్లాడుతుంటారు. ఏదో నాకు అర్థం కాదు. ఏం చెప్తాం లేండి ఇంకేళ్ళకి. ఏమనంటే ఆ గొంతులు వేసుకొని వచ్చి పడిపోతుంటారు. కీచు గొంతులు అప్ప ఇద్దరు విని, ఒకరిది కీచు, ఒకరిది కార్చిచ్చు. వద్దులే, సర్లేండి, వాళ్ళ గొంతుల కోసం మనకెందులే, కానీ అది దేవుడు ఇచ్చాడు, అది అంతే అలాగే ఉంటుంది, మనం ఇంకేం చేయలేము. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతే. సో అట్లా అయింది కాబట్టి మనం ఇంకేమీ అనవసరం ఎక్కువ మాట్లాడుకోవద్దు, కానీ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది అంతే. వాళ్ళు పైగా దానితోడు వాళ్ళ గొంతులు తగ్గట్టు పోని వాళ్ళు ఏమైనా నార్మల్గా మాట్లాడతారంటే ఇలాగే మాట్లాడుతుంట. అలా మాట్లాడితే ఇంకేముంది, చిరాకేస్తుందిగా. అదే జరిగింది. సరే, ఇంక ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. నాగార్జున గారి ఎంట్రీ, ఆడియన్స్తో కాసేపు మాట్లాడారు. ఎవరిష్టం లేదంటే రీతు, ఎవరిష్టం అంటే తనూజ అన్నారు. ఓకే, డన్. ఫ్రైడే ఎపిసోడ్ వచ్చింది. భరణి గారు సుమన్ గారితో మాట్లాడుతాను. నాకేం ఎవరికి అర్థం కావట్లేదు. హరీష్, మనీష్ అని అనేసి మాట్లాడినారు కదా, నేను వాళ్ళని నామినేట్ చేస్తాను అనుకుంటే వాళ్ళని చేయలేదు, నేను వేరే వాళ్ళని చేశాను. నా గేమ్ ప్లాన్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమైతే యూనో పిచ్చెక్కిపోతారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో నన్ను పంపాలని ఉంది వాళ్ళకి, ఎలాగైనా సరే బయటికి పంపేయాలని ఉంది వాళ్ళకి అనేసి ఆయన మాట్లాడుతున్నారు. అదైతే వాస్తవం. భరణి గారిని ఎలిమినేట్ చేయాలనే పాయింట్ అయితే వాళ్ళలో ఉంది. బట్ అది వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు ఏంటంటే ఈయన మాతో ఉంటూ కూడా, ఓనర్స్గా ఉంటూ కూడా టెనెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ అక్కడ ఎవ్వరూ కూడా లాజికల్గా ఆలోచించట్లేదు, ఏది చేయట్లా, ఎంతసేపు సెల్ఫిష్గానే ఆలోచిస్తున్నారు. సో దట్ ఈస్ ద హ్యూజ్ ప్రాబ్లం. అండ్ ఇవాళ అందుకే ఆ సెల్ఫిష్నెస్కి గట్టిగా పెట్టారు నాగార్జున గారు. టెనెంట్స్ అందరినీ ఓనర్స్ని చేశారు, ఓనర్స్ అందరినీ కూడా టెనెంట్స్ని చేశారు. ఆ మనీష్ వచ్చి పోలేండి సార్, ఈ వీక్ నుంచి అయినా సరే నాకు ఆ వర్క్ దొరుకుతుంది కదా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓరే నీ దుంపలు తెగా, నువ్వు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయావురా. మాకు అది చూస్తుంటే నవ్వు వస్తూ ఉంది. అది నాకు అది ఏందో, వాడు ఎలిమినేట్ అయిపోయాడని ఆల్రెడీ తెలుసు మనకి. వాడి ఎక్సైట్మెంట్ చూస్తుంటే నాకు నవ్వు ఆగట్లా.
ఇది కాదు ట్విస్ట్, ఆ టాస్క్ మళ్ళీ రీప్లే పెట్టారు నలుగురికి అని చెప్పి. మనీష్ ఏమో ఆల్రెడీ గాను. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి ఒకరిని ఏమో ఎంచుకోమని చెప్తారేమో నాకు తెలిసి. అంతే, ఇంక నాకు తెలిసి అంతే ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓనర్స్ అయిపోయారు కాబట్టి సంజన అటే వెళ్ళిపోద్ది, ఓనర్ అయిపోద్ది. అండ్ భరణి గారు అండ్ రాము ఆల్రెడీ ఓనర్స్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు, సంపాదించుకున్నారు కాబట్టి. సో వాళ్ళకి బాగా అయింది అనిపించింది నాకైతే. బట్ మనీషిని చూస్తే నవ్వు వచ్చింది నాకు. ఈ వీక్ నుంచి మనకి బోల్డ్ అంత వర్క్ దొరుకుతుంది కదా సార్ అంటే, నువ్వు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయావు. యూ స్టాట్యూ అక్కడే ఉండు, మాట్లాడుకో, బయటకు వచ్చాయి అనిపించింది నాకు. తర్వాత అక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పి సంజన ఇక్కడే ఉంటానని, తర్వాత సంజన వర్క్ ఇమ్ము చేస్తున్నాడని చెప్పి దానికి పవన్ గోల. ఇప్పుడు ఒకళ్ళ వర్క్ వేరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక పాయింట్, అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వర్కులు చేయించుకోవాలి. ఈవెన్ ఆఖరికి రీతు కూడా చెప్పింది చెప్పక పొరపాటున టెనెంట్స్ తరపున ఏదో ఒక మాట పాజిటివ్గా మాట్లాడేసింది. నాకు అది అర్థం కాలే, ఏంది మర్చిపోయిందో ఏదో అనుకున్నాను నేను, వాళ్ళందరూ ఓనర్స్ అనుకుందేమో. టెనెంట్స్ తరపున పొరపాటున మంచిగా మాట్లాడేసింది, ఎట్లా ఏదో జరిగింది. అందుకే నాకు తెలుసు ఆ తర్వాత ఇప్పుడు ఏదో తుఫాను హెచ్చరికలు వస్తున్నాయి కదా, రీతు ఇట్ట మాట్లాడబట్టే తుఫాను హెచ్చరికలు వచ్చినాయి చూడండి. మరి అందుకే రీతుతో ముందే చెప్పండి, ఇట్లాంటివి మాట్లాడకు, నువ్వు ప్రకృతి విరుద్ధమైన పనులు చేయకు, నువ్వు ప్రకృతి ప్రకోపిస్తుందాడా, తుఫాన్లు వస్తున్నాయి, ఇంకొక రోజులు వచ్చేస్తుందట, తీరానికి చేరుకోపోతుందట, నువ్వు ఎందుకు అమ్మ ఇట్లాంటివన్నీ చెయ్యమాకని చెప్పాలి రీతుకి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత సరే చెబుతుంటే పవన్ వినట్లేదు. అసలు పాయింట్ ఏంటి వాళ్ళు చెబుతున్నది, ఒర బాబు ఆవిడకి అన్నీ తెలియవు, ఈయనకి ఇమాన్యుల్కి అన్నీ తెలియవు. సో వాళ్ళు ఏదో వర్క్ షేర్ చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు, నీకేంటి నొప్పి. ఈయన పాయింట్ ఏంటి, సంజన ఎందుకు డామినేట్ చేస్తుంది అనేది ఈయన పాయింట్. డామినేట్ కాదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విధానం అలాగే ఉంటుంది. ఇమాన్యుల్ సంజన మాట్లాడుకునే విధానం అలాగే ఉంటుంది. మమ్మీ మమ్మీ అని చెప్పి ఇమాన్యుల్, తర్వాత ఇమ్ము అని చెప్పి అంజనా గారు, ఇట్లా వీళ్ళు మాట్లాడుకునే విధానం అలాగే ఉంటుంది. దానిలో నువ్వు దూరిపోయి కమాండ్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, నువ్వు మాట్లాడితే అలాగే వాళ్ళు ఎలా ఆవిడ రిక్వెస్టే చేసిందేమో, అది వాడికి అర్థమైందేమో ఇమాన్యుల్కి. నువ్వు కూడా ఆ మధ్యలో తాను దూర సొంతం లేదు మెడకేమో డోల్ అన్నట్టు మధ్యలో దూరిపోయి వచ్చేస్తుండు. అసలు బేసిక్గా పవన్ ఉండడమే దాండకంటే పవన్ క్యాప్టెన్ చేశారు, అదే జరిగింది అక్కడ. తాను దూర సందు లేదంటే మెడకో డోల్ అన్నట్టు ఆ మనిషి ఉండడమే రండడం అంటే మళ్ళీ క్యాప్టెన్సీ ఒకటి ఇచ్చారు, అందుకే ఇట్లా చేస్తుండు మొత్తం. నువ్వు పోయి ఆ రీతుతో కూర్చో, నువ్వు ఏడబడితే ఏడబడితే ఆడ కనబడకు, నువ్వు రీతు దగ్గరే కనబడాలి, ఇంకేడ కనబడకూడదు. నువ్వు ఆ క్యాప్టెన్సీ బ్యాచ్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తీసే, ఓన్లీ రీతు దగ్గరే ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకంటే అది కూడా ఇప్పుడు ఆల్రెడీ పీకేసాడు లేండి, అది వేరే విషయం. కానీ జనరల్గా చెప్తున్నా, నువ్వు రీతు వల్లే క్యాప్టెన్ అయ్యో, రీతు కోసమే క్యాప్టెన్ అయ్యో, అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. నాకైతే అదే చెప్పాలనిపించింది లిటరల్లీ. ఇంకా మనీష్కి వర్క్ ఇవ్వట్లేదని మనీష్ హర్ట్. ప్రియాని అక్కడే ఉండమంటుంటే అందరూ ఏవో రీజన్స్ చెప్తున్నారు. సంజన గారు నాకు అవి రావట్టుంది, ఇమాన్యుల్ ఏమో నాకు 2 వచ్చు అన్నాడు, సో ఇంక నేను ఎందుకు ఉంటానని చెప్పి అంటుంటే ఆ వర్క్ నాకు అప్ప చెప్పమంటున్నాడు మనీష్ అని చెప్పి పవన్ వచ్చి ప్రియాకి కంప్లైంట్. ఒరే ఏమైంది రా, అసలు వాడు అడిగిన దాంట్లో తప్పేందో నాకు అర్థం కాలే. ఆయన ఇంకొకటి మనీష్ అయినా సరే నీకు అది అప్పచెప్పలేదు, సరే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్ కదా. ఎంతసేపు నాకు అది అప్పచెప్పండి అని చెప్పి ఏదో చిన్నప్పుడు మ్యాథ్స్ సార్ ఈవినింగ్ ట్యూషన్లో మ్యాథ్స్ లెక్కలు అప్పచెప్పమన్నట్టు అడుగుతా ఉన్నావు. ఏదిరా నాకు నీ గోళ అనిపించింది నాకు. పని అంటుండే ఎంతసేపు. మనీష్ వస్తానంటున్నాడు, నువ్వు రాకపోతే అని చెప్పేసి కన్విన్స్ చేస్తున్నాడు. సంజనాకి ఇచ్చిన వరకు వేరే వాళ్ళకి ఇచ్చి ఆర్డర్స్ పాస్ చేయొద్దని పవను, ఇదే లాస్ట్ ఇంకా నేను చేయనని చెప్పి సంజన. నేను ఫ్రూట్స్ బయట ఫుడ్ తింటాను, నాకు ఆ క్వశ్చనింగ్ నచ్చలేదు, అస్తమానం క్వశ్చన్ చేస్తున్నారు, ఏం చేసినా క్వశ్చన్ చేస్తారు, ఏం తిన్నా క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పి. సో అట్లా నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పి మనీష్ మాట్లాడాడు ప్రియా కోసం. సో ప్రియా యాపిల్ దగ్గర అడిగింది, వేరే దగ్గర అడిగింది, మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ గుర్తు చేస్తోంది, అది ఇదని చెప్పి. సో ఫ్లోరా సంజన ఫ్రెండ్స్ అయిపోయారు, ఇద్దరు థమ్స్అప్లు తాగారు, దొంగతనం కూడా పబ్లిక్గా చేసాం, ఓపెన్గా ఇంత గార్డెన్ ఏరియాలో చేసాం అని చెప్పి సంజన చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. సో వెరీ ప్రౌడ్. థమ్స్అప్లు మిస్సింగ్ అని ప్రియా, దీని గురించి మాట్లాడొద్దు అని ప్రియా అందరూ అనుకున్నారు. ఎందుకంటే మాట్లాడితే ఏదో కావాలని ఆవిడ చేస్తున్నట్టు అనిపిస్తోంది కదా, మాట్లాడొద్దు, మనం సైలెంట్ ఉందాము అంటే ఆవిడే ఎత్తుతుంది చూడు అని పవన్ అన్నాడు. ఎత్తితే అవును ఉండాలి, మేము తాగేసామని చెప్పి చెప్దామని చెప్పి ప్రియా అనుకుంది. సో నేను అంటుంది ఏంటంటే, ఇలా అనుకున్నప్పుడు నాగార్జున గారు తాత గట్టిగా అడిగాడు, మరి ఎందుకు వీడియో నీకని చెప్పి. అది
అడగకూడదు. నాగార్జున గారు వచ్చారు, సుమన్ గారిని ఫస్ట్ అప్రిషియేట్ చేశారు, హ్యాపెనింగ్ మ్యాన్ అని చెప్పి, పవన్ కంగ్రాట్స్ చెప్పారు, రంగు పడిద్ది అని చెప్పి అట్లా. డిజర్వింగ్ క్యాప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు, కాదని ఎంతమంది అనుకుంటున్నారు అని చెప్పి అడిగితే మనీష్ లేచి క్యాప్టెన్గా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోలేదు, ఇప్పటి వరకు కుకింగ్ ఇన్ఛార్జ్ని మార్చలేదు, అది ఇదని చెప్తుంటే అది కాదు డిజర్వ్ టు బి ఏ క్యాప్టెన్ ఆర్ నాట్ అంటే ఎస్ అన్నాడు. తర్వాత సంజనాని అడిగితే ఆవిడ కుకింగ్ కోసం చెప్తూ ఉంటే అది కాదమ్మా వేరే పాయింట్ అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో అప్పుడు ఆవిడ మళ్ళీ లేచింది. భరణిని గారిని ఎందుకు తీశారో తెలియదు, స్టాప్ అన్నారు తీసేశారు. భరణి గారు కూడా ఆయనకి లేని బాధ నీకెందుకంటే భరణి గారు కూడా వీకెండ్ మాట్లాడుతా అన్నారు, సంచాలక్గా ఫెయిల్, అంపైర్ ఫెయిల్, సంచాలక్ ఫైనల్ డెసిషన్, అంపైర్ ఫైనల్ డెసిషన్, అందుకే ఓకే అని చెప్పి ఆయన. సో ఇక్కడ బేసిక్గా ఇలాంటి ఆస్పెక్ట్స్లో సంజన గారు గుడ్, ఎందుకంటే ఆవిడ ఇనిషియేషన్ తీసుకొని ఆవిడ మాట్లాడుతోంది, ఆవిడ ఒక స్టెప్ ముందుకు వేస్తోంది, ఆవిడే ఫస్ట్ అందించింది నాగార్జున గారు అందించకంటే ముందు. సో దట్స్ అ గుడ్ థింగ్. సో అప్పుడు ఈయన భరణి గారిని అడిగితే ఆయన ఏమో సంచాలక్ డెసిషన్ ఫైనల్ కదా, నేను స్పోర్ట్స్ పర్సన్ని, అందులో కూడా ఎంపైర్ డెసిషన్ ఫైనల్ కదా, అందుకే ఊరుకున్నా అంటే ఇల్లు బ్రో నీకు బ్యాట్ ఇస్తాను, బాల్ కూడా ఇస్తాంలే, లోపలవి నీకు పనికిరావు. సో నువ్వేం చేస్తావంటే అక్కడ యాపిల్స్ ఉంటాయి మా అయితే వాటితో నువ్వు వేట ఆడుకుంటావు, కానీ మా స్టంపర్లు కానీ లేదంటే ఏమంటారు టెర్రా అదేదో రెడ్ కలర్ టెన్నిస్ ఉంటుంది, హార్డ్ టెన్నిస్, అవన్నీ పంపిస్తాను నువ్వు ఆడుకుందువు. అక్కడ ఇమాన్యుల్ కానీ ఇంకెవరైనా ఎంపైర్లుగా ఉంటారు ఆడ, నేను నాగార్జున గారిని ఎంపైర్ పెడతాం, బిగ్ బాస్ని పెడదాము, నువ్వు అక్కడికి వెళ్ళి ఎంపైర్ అవుట్ అనగానే షెట్ అనుకుంటే వెళ్ళిపో పక్కకి. ఏ స్పోర్ట్స్ పర్సన్ ఎంపైర్ ఫైనల్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అబ్బా, అడగాలి, నువ్వు క్వశ్చన్ చేయాలి. నాగార్జున గారు అదే అన్నారు, అది కరెక్ట్ 100% రైట్. ఆయన క్వశ్చన్ చేయకపోవడం కూడా తప్పే. ఆ రోజు కూడా భరణి గారు అవుట్ అనగానే అవునా నేను అవుటా, సరే ఈ ఆటకి ఇంతే, ఓ నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయింది, సరే నేను వెళ్తున్నానంటే వెళ్ళిపోయాడు ఆయన. అట్లా కాదు కదా, క్వశ్చన్ చేయాలి కదా. సో ఆయన మిస్టేక్ కూడా ఉంది. మనం బేసిక్గా రీతు చేసిన రోత మీద కాన్సన్ట్రేట్ చేసి ఈయన మిస్టేక్ మనం మర్చిపోయాం. భరణి గారి యొక్క ఏమంటారు మిస్టేక్స్ ఉంటాయి కొన్ని, అవి డెఫినెట్గా మనం పాయింట్అవుట్ చేయాలి. ఆయన కూడా మాట్లాడలేదు, మాట్లాడకపోవడం కూడా మిస్టేకే. సో ఇంకా నా మీద కామెంట్స్ చేశారు, నేను ఇంకా టెనెంట్కి సపోర్ట్ అంటే కామెంట్స్ గురించి ఆలోచిస్తావు, గేమ్ కోసం ఆలోచిస్తావు అన్నారు. రైట్, అగైన్ రైట్, మళ్ళీ మంచి పాయింట్ అడిగారు. నీకోసం నువ్వు నిలబడాలి, వెంటనే అడగాలి, నా కోసం ఆగదు అంటే వీకెండ్లో మీరు వచ్చి అలాగ అడుగుతారు కదా అప్పుడు మాట్లాడతాం అనుకుంటే ఏది ఇదేమన్నా కోర్టు కేసా కాదు, పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాక పోలీసులు ఆ కేసుని కోర్టుకి పంపిస్తారు. జడ్జి ఏంటంటే సాటర్డే సండే సెలవు కాబట్టి కోర్టుకి సోమవారం వస్తారు, సోమవారం వచ్చిన తర్వాత ఈయన లాయర్ గారిని ఈయన తీసుకొని వెళ్ళి జడ్జి గారి ముందు మాట్లాడతారు, సార్ జడ్జి గారు నాకు ఇట్లా అయ్యిందని చెప్పి. ఇదేమన్నా కోర్టు కేసా, అప్పటికప్పుడు మాట్లాడరా, ఏదో ఆయన కూడా ఇట్లా మాట్లాడుతుంది. ఆయన ఎంత మంచోడైనా సరే ఇది కరెక్ట్ కాదు. ఇంకా తర్వాత ఇంకా నా కోసం ఆగద్దని చెప్పారు. కళ్యాణ్ లేపి అడిగారు, కన్ఫ్యూజన్ వస్తే స్టాప్ అంటాను, ఆపకపోతే అవుట్ అంది అని చెప్పి ముందే చెప్పింది అన్నాడు. సో వీడియో వేశారు. స్టాప్ అన్నాక పవన్ రాశాడు అని చెప్పి కళ్యాణ్, మేము చెప్పామని చెప్పి తనూజ సంజన చెప్పారు, అయినా మా మాటను పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. స్టాప్ అని ఎందుకు అంది అని క్లారిటీ ఉంది అని అంటే ప్రియా అందనమాట. స్టాప్ అని ఎందుకు అంది క్లారిటీ ఉందంటే ఏమో స్టాప్ అంది అని అంటుంది ప్రియా. ఏం క్లారిటీ ఉంది నీకు నా పొంద అందులో కాదు, ఏదో అక్కడ మోస్ట్ అది ఏదో నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నారు. అక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఒక్క రెడీగా లేరు తెలుసా ఓనర్స్లో. కొద్దో గొప్ప మనిషి మర్యాదగా యాక్సెప్ట్ చేశాడు 1-2 విషయాల్ని, అదిగా మనిషి వెళ్ళిపోతుండలేండి ఇప్పుడు. సో నెక్స్ట్ వీక్ వీళ్ళు కూడా బాయ్ బాయ్ అది. సో నాకు అర్థం కాదు అంటే అసలు అక్కడికి వచ్చి స్టాప్ అని ఎందుకందో అర్థమైంది అంటుంది ఏందో ప్రియా. అక్కడ స్టాప్ అని ఎందుకందో అర్థం కాలేదు కదా అసలు, అది క్వశ్చన్ కదా. నాకు కన్ఫ్యూజన్ వస్తే స్టాప్ అంటాను అందంట. కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అసలు? మనుషులు కింద పడిపోయినప్పుడు రాలేదు కన్ఫ్యూజను, మనుషులు మీద పడిపోయినప్పుడు రాలేదు కన్ఫ్యూజను, ఇప్పుడు మటుకు ఎందుకు వచ్చింది? అది కదా పాయింట్ ఇక్కడ. అది ఎవరు అడగలే. ఇంకోటి అది కూడా మిస్ అయింది వాళ్ళు అడగని దాంట్లో. మనీష్ ఫౌల్ ఉంది అన్నాడు, డిమాండ్ రాసింది కనబడలేదని చెప్పి శ్రీజ. ఇక్కడ కూడా కవరింగే. అక్కడ వీడియోలో ఎదురుగానే ఉన్నారు కదా ఇద్దరు. బేసిక్గా నీ పనే అది కదా, సంచాలక్ పని ఏంటి, ఎంపైర్ పని ఏంటి, చూడటం, క్లియర్ కట్గా చూడటం. అట్లా కాదు, ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా భరణి గారిని ఎట్లా అవుట్ చేయాలని చెప్పి దృష్టిలో పెట్టుకొని భరణిని చూసుకుంటూ భరణినే దృష్టిలో పెట్టుకుంది. భరణియే నా ఆభరణం అన్నట్టు భరణినే కాన్సన్ట్రేట్ చేసింది.
చేసి అవుట్ 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 అని చెప్పి కాకిలా కరుచుకుంటూ పవన్ చేసింది చూసినా కూడా పట్టించుకోనట్టు యాక్ట్ చేసింది అక్కడ. అండ్ తర్వాత అందుకే దాని గురించి మాట్లాడలేదు కూడా. అసలు అది ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం అటు వెళ్ళిపోయింది. రీతు పవన్కి సపోర్ట్ ఉంది, అందుకే తన ఫాల్ట్స్ కనపడలేదని చెప్పి మనీష్. అది కూడా రైట్, వ్యాలిడ్ పాయింట్. మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. పవన్ అడిగితే నాకు తెలియదు అన్నాడు. మళ్ళీ వీడియో వేశారు, పవన్ రాసిన క్లియర్గా కనబడింది. పవన్ కూడా ఒప్పుకున్నాడు ఎస్ఆర్ రాశానట్టు. వై భరణి అవుట్, వై నాట్ పవన్ అంటే ఎస్ఆర్ మిస్టేక్ అని చెప్పి పవన్ కూడా ఒప్పుకున్నాడు. సో డీమన్ పవన్ అన్నావు కాబట్టి సరే నీ తప్పులు నీకు కనబడవు, రూల్స్ అర్థం కాకపోతే ఎవరి మిస్టేక్, సంచాలక్ మిస్టేక్ కదా అని చెప్పారు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ చేయని భరణి గారికి చెప్పారు. ఆయన క్వశ్చన్ ఫ్రమ్ ఫర్దర్ అని చెప్పి భరణి గారు ఇంకొక స్వీట్ నైస్ వీడియో అని చెప్పి వేశారు. చాక్లెట్ ఆ క్యాప్టెన్ వీడియో కళ్యాణ్ అడిగారు. ఆఫ్ కోర్స్ స్వీట్ అని కళ్యాణ్. డెమోన్ క్యాప్టెన్ అవ్వాలని మేనిఫెస్ట్ చేసింది ముందు నుంచే, బ్రేస్లెట్ అవన్నీ ఏదో చెప్పాడు. బట్ స్టిల్ ఫేవర్ కాదు నాకు తెలుసు అంటే, ఏం తెలుసు అంటే జస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. తనుజ ఏమో నాకు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను నేను అని అన్నది, దేని గురించి అడుగుతున్నారని. బట్ లాస్ట్ ప్రాసెస్ కోసం అంటే ఆ ప్రాసెస్ కరెక్ట్ కాదు అంది. నేను చెప్పినా కూడా వినలేదు అని అంది. సంజన ఏమో రీక్యాప్టెన్సీ కావాలి, రీమ్యాచ్ కావాలి అని అంది. సో బేసిక్గా సంజన అన్నదానికని చెప్పి రుద్దుతారయ్యా పిఆర్ టీమ్ వచ్చి. అమ్మ అది ఒకటి ఉంది కదా, సంజన చెప్పడం వల్లే రీక్యాప్టెన్సీ జరిగింది, మా సంజనాయే తోపు దమ్ముంటే ఆపంటారు ఇప్పుడు పిఆర్ టీం మొత్తం కామెంట్లలో. అంటే ఇక్కడ బయట కూడా అదే ఉంటుందండి. బేసిక్గా జరిగింది ఏంటి అసలు, యాక్చువల్గా పవన్ అనే పర్సన్ ఓకే నాది మిస్టేక్ అయ్యింది, సో నేను ఈ క్యాప్టెన్సీని వద్దనుకుంటున్నాను, నేను మళ్ళీ ఏదైనా టాస్క్ పెడితే నేను ఆడి నేను గెలిచి అప్పుడు నేను క్యాప్టెన్ అవుతాను అన్నాడు కాబట్టి ఆ డెసిషన్ వచ్చింది, లేదంటే రాకపోను. సంజన చెప్పింది కదా వచ్చేసింది, అందుకే రా. సంజన ది గేమర్ రా, ఏమనుకుంటున్నారా మీరు, ఆటగత్తెరా ఆటగత్తే అంటారు మొత్తం అందరూ వచ్చి. ఆటగత్తే అని చెప్పి ఆటగాడి అని చెప్పేది డైలాగ్ ఉంటుంది, అట్లా లేడీ వెర్షన్ ఆటగత్తే అని చెప్పి కింద కామెంట్ సెక్షన్ మొత్తం గోల చేస్తారు. యాక్చువల్గా అదే అంటున్నాను, ఇది ఆవిడకి క్రెడిట్ వేసేస్తున్నారు సంబంధం లేని విషయానికి కూడా. ఆవిడ అన్నది ఓకే, బట్ ఆవిడ అన్నం వల్ల జరగలేదు అది. పవన్ నేను క్యాప్టెన్సీ వద్దన్నాడు కాబట్టి. లాస్ట్ శ్రీజ మధ్యలో లేచి సార్ అట్లయితే ఫస్ట్ దాంట్లో కూడా తప్పులు జరిగాయి కదా, అలా ఎలా తీసేస్తారు క్యాప్టెన్గా అది అని చెప్పి పాయింట్ చేసినప్పుడు, ఇక్కడ తను క్యాప్టెన్ అయినందుకు అలా అయినందుకు తనకే నచ్చలేదు. సో తను మళ్ళీ రీమ్యాచ్ కావాలన్నాడు. సో పవన్ అన్నాడు కాబట్టి మళ్ళీ రీమ్యాచ్ పెట్టామని చెప్పి చెప్పారు క్లియర్గా. అండ్ అక్కడ క్యాప్టెన్ విషయంలో మిస్టేక్ జరగలేదు, ఒక కంటెస్టెంట్ విషయంలో జరిగింది. బట్ క్యాప్టెన్ విషయంలో అన్ఫెయిర్ జరిగినట్టుగా ఓవరాల్గా అనిపిస్తుంది అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. అబ్బే అయినా కూడా శ్రీజ మ్యాక్సిమం వినట్లేదులేండి, అది వేరే విషయం. బట్ ముందైతే మటుకు ఆ క్యాప్టెనే దొంగతనం చేసింది రీమ్యాచ్ కోసం అన్నాడు, క్యాప్టెనే దొంగతనం చేసింది ఆ టైంలో, మరి అప్పుడే తీసేయాలి కదా అంటే ఆవిడ క్యాప్టెన్ అయిన ప్రాసెస్లో ఎక్కడ మిస్టేక్ జరగదంటే జరిగిందని చెప్పి తర్వాత పాయింట్అవుట్ చేసింది. ఇమాన్యుల్ విషయంలో అన్ఫెయిర్ అయిందని చెప్పి, ఇక్కడ అయ్యింది అని చెప్పి చెప్పారు, అక్కడ రాంగ్ అయిందని చెప్పి శ్రీజ. ఇంకా అందరూ చేతులు ఎత్తారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి రీతు లేచింది. నా పరంగా అయితే నాకు భరణి గారు రాసిందే కనబడింది, ఫుల్ బాడీ ఐస్ లేవు కదా అంది. అసలు ఒకటి చెప్తా చూడు, స్టూపిడ్ లాజిక్ ఏంటంటే, ఈవెన్ దో ఫుల్ బాడీ ఐసే ఉన్నాయనుకుందాం అబ్బా, ఒళ్ళంతా కళ్ళే, ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయనుకుందాం మీ పిల్లకి పోనీ, ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు అలా ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయనుకుందాం, ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉన్నాయనుకుందాం. ఎన్ని కళ్ళు ఉన్నా సరే ఆ కళ్ళన్నీ ఇటే చూస్తాయి. ఆ కళ్ళు 360 డిగ్రీ కెమెరా వేసుకొని అటు సైడ్ నుంచి చూడవు కదా, అవునా కదా? మరి ఆ కళ్ళంతా కళ్ళు లేవు కదా సార్, ఎందుకు దిక్కుమాలి స్టేట్మెంట్ నాకు అర్థం. ఒళ్ళంతా కళ్ళు ఉన్నా సరే ఇటు నుంచే చూడగలుగుతావు నువ్వు. ఒకవేళ వెనకాల కళ్ళు ఉంటే వెనక వైపు చూడగలుగుతావు, ఆ డిస్ప్లే ఏదో ఉంది కదా అది చూస్తావు నువ్వు. వాళ్ళెంత కళ్ళు లేవు కదా సార్ నాకు, వాళ్ళెంత కళ్ళు ఎందుకంటే ఒకడు ఉన్నా కూడా ఇటే కనబడుతుంది. ఏం దిక్కుమాలి లాజిక్లు మాట్లాడతారో నాకు అర్థం కాదు. చిచ్చి ఇంకా తర్వాత రాసినట్టు అనిపించలేదు. సంచాలక్ అవ్వకముందే మేనిఫెస్ట్ చేశాను, పవన్ పేరు పుష్ చేసింది కూడా నేనే ఒప్పుకుంది, నేను ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు కావాలని చేసినట్టు మాకు అనిపిస్తుంది, తనూజ సంజన చెప్పింది కూడా వినలేదు, నీ డెసిషన్ రైట్ కాదనిపిస్తుంది. ఆడియన్స్ కూడా అదే అన్నారు, ఆడియన్స్తో అనిపించారు. నేను తప్పు అని ఫీల్ అవుతున్నట్టయితే సారీ అని చెప్పి, తప్పు అని ఫీల్ అయితే కాదు, నువ్వు తప్పు అని ఫీల్ అవ్వట్లేదు ఇప్పటికంటే అవుతున్నా అని చెప్పింది. పనిష్మెంట్ తీసుకుంటా అంది. అండ్ ఇక నుంచి ఏమైనా మిగతా వాళ్ళు చెప్పారు ఏమైనా అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయండి అని చెప్పి, సో మేము వస్తాం కదా అని చెప్పి ఆగద్దు, మీరు వాకౌట్ చేస్తే నేనేం చేస్తాను, సో మీరు మాట్లాడండి అని చెప్పి నాగార్జున గారు మళ్ళీ చెప్పారు. సో మళ్ళీ అక్కడ బేసిక్గా ఇందాక ఈ ఆడియన్స్ మాట్లాడిన దానికోసం శ్రీజ అండ్ ప్రియ మళ్ళీ లేచారు, గేదె గొంతులు వేసుకొని ఇద్దరు కూడా. ఎట్లా లేచారు, లేచి ఏమన్నారు,
సార్ మేము అక్కడ అన్నదానికి మాకు అట్లా అనిపించింది, మేము ఆ సిచ్యువేషన్ బట్టి అది ఇది అన్నాం చెప్పి. అంటే నాగార్జున గారు అక్కడ ఇచ్చిర్రయ్యా ఎక్స్ప్లెనేషన్. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ చరిత్రలో ది బెస్ట్ ఎవర్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఆ ఒక్క మూమెంట్లో మటుకు బిగ్ బాస్ చరిత్రలో, అంటే నాగార్జున గారు సీజన్ 3 నుంచి ఉన్నారు కదా, బెస్ట్ ఎవర్ హోస్టింగ్ బిగ్ బాస్ చరిత్రలో. ఎపిసోడ్ నాకు అదో అంటే ఏదో ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ లేదు, కానీ 3 పాయింట్లు ఎగరేయడం వల్ల. బట్ డెఫినెట్గా చెప్తున్నా, ఆ టైంలో ఆయన మాట్లాడారు, అట్లా వెళ్ళి పేలిని మొత్తం లక్ష్మీ బాంబులు, ఆటం బాంబులు వెళ్ళి ఆయన సింపుల్గా ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి. నిజంగా భలే అనిపించింది ఆ టైంలో. సో అప్పుడు ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనాలి, కామనర్స్ వర్సెస్ సెలబ్స్ అని ఎందుకన్నా అంటే, వాళ్ళు అలా ఆడుతున్నట్టు అనిపించింది సార్, అందుకే ఫేవరిజం ఉన్నట్టు అనిపించింది. అంటే వాళ్ళ గేమ్ వాళ్ళ ఇష్టం, నువ్వేమనుకుంటున్నావో కాదు. హౌస్లోకి రాకముందు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, ఇక్కడ ఓనర్స్ అండ్ టెనెంట్స్ మాత్రమే, మీరు అదే మాట్లాడాలి అని చెప్పారు. అండ్ కాలచక్రం టాస్క్లో ఆయనే ఇమ్యూన్ ఆపాడు అంతసేపు. ఆ ఇమాన్యుల్ ఆపింది ఎవరు? ఆయనే కదా. మరి అప్పుడు మాత్రం నీ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనిపించలేదా? ఆయన లాస్ట్కి ఎలాగో ఆడతాడు. ఈ రౌండ్ ఆయన ఈ రౌండ్ వాళ్ళిద్దరే ఉంటే లాస్ట్ రౌండ్ ఆయన ఎలాగో ఆడాలి. ఇమాన్యుల్ ఒక్కడే ఉంటే ఆయన ఎలాగో ఆడతాడు. ఆ లేదు ఆయన ఇమాన్యుల్ గెలిపిస్తాడు అంది. అది నువ్వు చెప్పకూడదు. ఆయన గేమ్ ఎలా ఆడాలో నువ్వెవరు చెప్పడానికి? ఆయన గేమ్ ఆయన ఇష్టం అని చెప్పి తిను. నాగార్జున గారు భలే చెప్పారు. అది స్ట్రాటజీ అంటే వినట్లేదు. ఏందో ప్రియా సంచాలక్ వీడియో వేశారు, నువ్వు ఫెయిరా అంటే ఆ ఫెయిర్ అంది. సంచాలక్ వీడియో వేశారు, కళ్యాణ్ అవుట్ అంటే ఐఎమ్ నాట్ ఫెయిర్ అంది. ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్, ఐఎమ్ నాట్ ఫెయిర్. అమ్మాయిలు కదా, సో మ్యాక్సిమం ఈ పదం వాడకూడదు అనుకునేవాడిని ఎప్పుడు కూడా. మ్యాక్సిమం జీ బలుపే అంటూ ఉండేవాడిని. బట్ షీ డిజర్వ్స్ ఇట్. విపరీతమైన కొత్త బలుపు ఉందబ్బా, నిజంగా చెప్తున్నా. ప్రియాకి అయితే మటుకు, ప్రియాకి శ్రీజాకి ఇద్దరికి ఇంత పర్సెంట్ కూడా ఇద్దరిలో డిఫరెన్స్ ఏం లేదు. 200% కొత్త బలుపు ఉంది ఇద్దరికి కూడా, విపరీతమైన బలుపు. ఏం చూసుకొని వచ్చిందో ఆ బలుపు నాకు అర్థం కావట్లేదు. మడిపోని ఏమనంత పీకి కట్టలు కట్టి ఏమైనా జీవితంలో ఏదైనా సాధించారా? పెద్ద తోపు సెలబ్రిటీ అయిపోయారా? నాగార్జున గారి కంటే గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయారా? ఏంటంటే నాగార్జున గారు ఓ ప్రియా అని పాడింది నీకోసం అనుకుంటుందా? ఏంది ఏమనుకుంటుందో నాకు అర్థం కావట్లా. లిటరల్లీ ఏం చెప్తాంలేండి. ఇంకా తర్వాత ఈయన లేపి అడిగారు, సార్ టెనెంట్స్తో ఫైట్ చేయాలంటే, వాళ్ళతో ఉన్నాను కదా సార్, సో వాళ్ళతో ఫైట్ చేయాలంటే బాధగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ లేదు. నాకు ఇమాన్యుల్ అంటే ఇష్టం, బట్ అయినా కూడా ఆపాను అని చెప్పి ఆయన చెప్పుకున్నారు. ఆయన స్ట్రాటజీ ఏంటంటే, నాగార్జున గారు బేసిక్గా రివర్స్లో చెప్పారు. యాక్చువల్గా ఇందాక అక్కడ ఎవరు వీకో వాళ్ళని ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి అనుకుంటున్నారు, అది ఇదని కాదు. యాక్చువల్గా అక్కడ ఎట్లా చెప్పొచ్చు అంటే, పవన్ బేసిక్గా స్ట్రాంగ్ ఫిజికల్గా, సో పవన్ని ఫస్ట్ పంపేస్తే పవన్ ఎలిమినేట్ అయిపోతే వీళ్ళిద్దరు తర్వాత ఎలాగైనా గెలవచ్చు, అంతే కదా. అది స్ట్రాటజీ, అది యాక్చువల్గా రైట్ వే ఆఫ్ స్ట్రాటజీ అనలైజింగ్ ఆల్సో. ఈయన కొంచెం తప్పు చెప్పారు, బట్ ఎప్పుడైనా ఆయన అలాగే ఆడి ఉండొచ్చు కూడా. ఇంకా ఆయనే క్యాప్టెన్ అవును. తర్వాత అడిగారు, మనీష్ భరణి ఇద్దరు ఓనర్సే కదా, సో మరి ఆయన వచ్చి ఈయన స్టాండ్ తన్నాడు, మరి అప్పుడు నీకు అనిపించలేదా? అప్పుడు మరి ఓనర్స్ వర్సెస్ ఓనర్స్ అని చెప్పి అడిగితే, సో ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ అనేది లాస్ట్లో డిసైడ్ అవ్వాలి, లాస్ట్ వరకు చూడాలి, అప్పుడు డిసైడ్ అవ్వాలి. ఓనర్స్ మమ్మల్ని సపోర్ట్ చేయలేదు టీమ్ గేమ్ అని చెప్పి, టీమ్ గేమ్ ఆడలేదని చెప్పి ఈయన పవన్ మాట్లాడాడు మధ్యలో. సో లాస్ట్లో డిసైడ్ అవ్వాలని చెప్పి పవన్ మాట్లాడాడు. సో ఆయన ఒకటే అన్నారు, బరిలో దిగాక ఒక్కరే కెప్టెన్ అవుతారు, సో ఎవరి మటుకు వాళ్ళు అవుతారు అంతే అని చెప్పి. దాని తర్వాత పవన్ వచ్చి నాకు క్యాప్టెన్సీ వద్దు అన్నాడు. రీతు ఏమో ఏడ్చేస్తుంది, క్యాప్టెన్సీ రివోక్డ్. అయ్యో నేను పడ్డ కష్టం అంతా వృధా అయింది కదరా గాడిది కొడుక, నీకోసం నేను ఇంత చేసి, నీకోసం కాదులే, నాకు చాక్లెట్ల కోసం, నా బిస్కెట్ల కోసం, నా వేఫర్స్ కోసం, నా కూల్ డ్రింకుల కోసం ఇంత చేస్తే నువ్వు మళ్ళీ క్యాప్టెన్సీ వద్దంటావేట్రా అని ఎడుతుంది పాప ఆడ. సో మళ్ళీ ఆ 4కి టాస్క్ ఉంటుంది, మళ్ళీ రీతు వేసి సంచాలకు. ట్విస్ట్ ఏంటంటే మనీష్ ఉన్నాడు కదా, ఆవిడ వీళ్ళ టీంలోంచి ఒకరిని ఎంచుకుంటారు నాకు తెలిసి, అంతే. ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళ టీంలోంచి ఒకరిని ఎంచుకుంటారు. ఎవరున్నారు ఇంక వీళ్ళ టీంలో? హరీష్ గారిని ఎంచుకుంటారేమో ఇంకీసారి. మనీష్ లేడు కాబట్టి హరీష్ బదులు మనీష్ వస్తాడు. సో ఇమాన్యుల్, హరీష్, భరణి, పవన్ అట్లుంటారు నాకు తెలిసి. సో మళ్ళీ శ్రీజ లేచింది. ఆ టాస్క్లో కూడా అలా అయ్యింది కదా సార్, అప్పుడు అన్ఫెయిర్ అయింది అంటే ఇప్పుడు కూడా అన్ఫెయిర్ అయింది ఇమాన్యుల్కి అని చెప్పింది.
సో తర్వాత పవన్ వద్దన్నాడు ఇక్కడ. సో అక్కడ అన్ఫైర్ అయ్యింది. ఓకే అయ్యింది. బట్ ఇక్కడ ఏంటంటే పవన్ వద్దన్నాడు. సో అందుకే తీసామని చెప్పి ప్రతి దాంట్లో దూరకు తుతు అనుకుంటున్నారు. పవన్కి పెయింట్, రీతుకి పెయింట్, ప్రియాకి మళ్ళీ చెప్పారు కామనర్స్ వర్సెస్ సెలబ్స్ కాదు, ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పారు. శ్రీజాకి పెయింట్ వేశారు. హరీష్ ఫ్యామిలీ కోసం ఎక్కువ ఫీల్ అవుతున్నారని చెప్పి హరీష్ వాళ్ళ మిస్సెస్తో మాట్లాడారు. మనీష్ స్టేజ్ మీద లేదు కాబట్టి తన్నే వాళ్ళు ఎవరు లేరని చెప్పి కామెడీ చేసి సుమన్ శెట్టి గారికి అప్రిషియేట్ చేశారు. సో కాలచక్రం టాస్క్లో సో గుడ్ అండ్ అందరితో బాగా కనెక్ట్ అవుతున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, సో నైస్ అని చెప్పి అందుకే అందరికి ఇష్టం ఎక్సెప్ట్ సంజన అన్నారు. సో సుమన్ శెట్టి గారికి అయితే మంచి అప్రిషియేషన్ వచ్చింది అనిపించింది. సో నైస్, బాగుంది. నేను లాగుతున్నా అని చెప్పి సంజన టాప్ 5లో ఉంటే ఎంజాయ్ చేస్తా, టాప్ 5లో ఉంటే గేమ్ ఆడతా, అప్పటివరకు ఎంజాయ్ చేస్తా అని చెప్పి సంజన. ఎంజాయ్ అంటే అని చెప్పానంటే సార్ వద్దు సార్ చెప్పొద్దని చెప్పి కామెడీ చేసుకున్నారు కాసేపు. సో తర్వాత ఇమాన్యుల్ నేపారు. ఇమాన్యుల్ నీలో కామెడీ ఉందనుకున్నాను, దానికి మించిన హ్యూమర్ ఉందనుకున్నాను, దానికి మించిన ఎమోషన్ ఉంది, నీ గేమ్ సూపర్, బట్ టాయ్స్ అన్నీ రాముకి ఎందుకు వేసావు అని అడిగారు. సో బేసిక్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే టాప్ 3 ఉంటే రీతూజుకి తనుజాకి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ కోసం ఇబ్బంది పడుతున్నారు, బాగా తినలేకపోతున్నారు. సో వెళ్తే బాగుంది అనుకున్నాం. ఏంటి నిన్న అంత చేసిన ఏడ్చిన తర్వాత కూడా రీతూకి హెల్ప్ చేద్దాం అనుకున్నావా అంటే అనుకున్నాను సార్, నా ఫ్రెండ్, బట్ ఏదో మంచివాడిని అనిపించుకోవాలని కాదు సార్, ఇంకా మాకు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, మేము ఎలాగోలకి అడ్జస్ట్ అయిపోతాం అని చెప్పాడు. సో ఆ టైంలో సరే ఓకే వచ్చింది. రామువి సగం తీసుకొని మిగతా సగం కోసం ఫైట్ చేస్తుందేమో అనుకోండి, మొత్తం తీసేసుకుంది, చాలా సెల్ఫిష్గా ఆడినట్టు అనిపించింది. సో మొత్తం సాక్రిఫైస్ చేసేసరికి నాకు బాధేసి ఇచ్చా అంటే అది రాము ప్రాబ్లం, అది త్యాగాలు వద్దు అని చెప్పారు. గుడ్ గేమ్ ఎనీహో, ఎంపతి కూడా ఉండాలి అని చెప్పారు. సో ఓవరాల్గా అది కూడా చెప్పారు నాగార్జున గారు. సో బెటర్, నాగార్జున గారు బాగా ఫినిష్ చేశారు. అంటే ఎంపతి కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్. గేమ్ వేరు, సెల్ఫిష్నెస్ వేరు, మినిమం ఎంపతి ఉండడం వేరు, అది కదా పాయింట్ ఇక్కడ. రీతు ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్. అది ఇంకా సైలెంట్గా ఉండి గెలిచామని చెప్పి రాముతో కామెడీ చేశారు. తనూజ అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదంటే బ్లాంక్ అయ్యా అన్నాడు. అక్కడ చెప్పాడు కొంచెం మేము ఇద్దరం ఇట్లా అనుకున్నాం లాస్ట్ వరకు ఉంటే అది ఇదని చెప్పి. సో హరీష్ని చూసుకోమన్నారు. బేసిక్ ఒక విషయంలో బాగా నచ్చావు, హరీష్ని చూసుకోమంటే ఆయన ఫుడ్ తినలేదని నామినేట్ చేసావు కదా, గుడ్ అని చెప్పారు. సో రాముని కూడా నైస్, బాగానే అప్రిషియేట్ చేశారు. ఓకే రాము అలా వెళ్తున్నాడు అంతే. తర్వాత ఫుడ్ విషయంలో మనీష్ మర్యాద, నా హరీష్ని ఏమైనా ఫాలో అవుతున్నావా అని చెప్పి అన్నారు. నా వల్ల ఫుడ్ ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు, బట్ ఆ పర్సన్ ఫుడ్ ఇన్ఛార్జ్గా ఉంటే తినడం కరెక్టా అని అడిగారు. అంటే ప్రియా మ్యాటర్. నేను తినేటప్పుడే తక్కువ తినండి అంటారు అండ్ నన్ను ఓవర్గా పాయింట్అవుట్ చేస్తుంటారని చెప్పి ఆయన ఫీల్ అయ్యా అని చెప్పాడు. పవన్ అడిగాను ఫుడ్ మానిటర్ని చేంజ్ చేయమని, అంటే చేంజ్ చేయకపోతే ఫుడ్ మానేస్తాం అంటే హౌస్లో ఎమోషన్స్ బాయిల్ అప్ అయిపోతున్నాయి అన్నాడు. సో కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్గా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, సో ఆయన లోన్లీగా ఫీల్ అవుతాడని చెప్పి పక్కన అన్నారనమాట. సో భరణి గారికి నాకు గొడవ అయింది, మాట్లాడుకున్నాం, బట్ వాళ్ళతో మాట్లాడడం అవ్వట్లేదు, ఉమెన్ అండ్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడైనా రాంగ్గా కన్వే అవుతుందేమో అని చెప్పి ఆయన. అట్లేం లేదు, ఓనర్స్ గ్రూప్ గేమ్ అని చెప్పాడు. మరి వాళ్ళని ఎందుకు నామినేట్, ఓనర్స్ గ్రూప్ గేమ్ అంటే వేరే ఓనర్స్తో సంబంధం లేకుండా ఓనర్స్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నాడు. అంటే ఈయన పట్టించుకోకుండా వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నట్టుగా. సో వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అంటే ప్రియా వింటుంది, అట్లీస్ట్ కొంచెం ఆ మెచ్యూరిటీ ఉన్నాయి తనకి అట్లీస్ట్, సో వింటుందని అనుకున్నాను. అండ్ శ్రీజ కావాలని ప్రొవోక్ చేసిందని తెలుసు, సో వేరే వాళ్ళ మీద బెటర్ రీజన్స్ ఉన్నాయి అందుకే అని చెప్పి అన్నాడు. లేక్ రీజన్ అసలు భరణిని నామినేట్ చేసినప్పుడే మనోడు కానబ్బా, ఫుడ్ మీద అలగద్దని చెప్పారు. ఓకే డన్. ఫ్లోరా అండ్ సంజన కామెడీ చేసుకున్నారు, వద్దు సార్ అని చెప్పి వేరే వాళ్ళు అడిగారు. ఎస్పెషల్లీ ప్రియా అడిగింది, నేను నువ్వు అక్నాలెడ్జ్ చేయొద్దన్నావు కదా అంటే ఎస్ సార్ వాంటెడ్గా చేశారు, ఇలా చేస్తే ట్రిగర్ అవుతామని. సో వాళ్ళు స్మార్ట్ ప్లే చేశారని చెప్పి మేము స్మార్ట్ ప్లే చేసామని, మరి వీడియో ఎందుకు అడిగావు అన్నారు. మళ్ళీ అనిపించింది ఏదో ఆ ప్రియా గోల ఆ టైంకి అది తెలియాలి కదా సార్ వాళ్ళ గేమ్ ప్లే ఇది అని అది అని చెప్పి. స్టోర్ రూమ్ నుంచి ఒక సంచి తెచ్చారు, 3 థమ్స్అప్లో గ్యాప్లు వచ్చింది. ఈ బ్యాగ్ ఎవరిదంటే ఎవరికి తెలియదు అన్నారు. తర్వాత మాట్లాడదాం అన్నారు. తనూజాకి అప్రిషియేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టారు. ఎందుకు కొట్టానో అర్థం కావట్లేదా అంటే నీ ఆట కూడా మాకు అర్థం కాలేదు, సపోర్ట్ ఎందుకు వద్దంటున్నావు, సపోర్ట్ తీసుకోవచ్చని చెప్తూ ఉంటే అంటే సపోర్ట్ చేయడానికి ఉన్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అది ఇది అని చెప్పి అంటున్నారు కదా సార్ అప్పటికే. అంటే మళ్ళీ చెప్తున్నా, మన గేమ్ కోసం మనం ఆడాలి, మన కోసం మనం ఆడాలి, వేరే వాళ్ళ మాటల కోసం కాదు. మన గేమ్ కోసం పంచతంత్రం మనం వాడచ్చు.
గెలుపుకి రీజన్స్ ఉండొచ్చు కానీ ఓడిపోవడానికి రీజన్స్ ఉండకూడదు అని చెప్పారు. సో నైస్, బాగా చెప్పారు. సో మళ్ళీ కళ్యాణ్కి రెడ్ పెయింట్ 3 to 5 seconds అని రూల్ పెట్టారు. తనుజ ఏమో పట్టుకున్నాక వదిలేయాలంటారు. 3 seconds అంటే చూస్తే తెలుస్తుంది అని చెప్పి అన్నారు. అక్కడ చాలా యారగెంట్గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే పవన్ కళ్యాణ్. చూస్తే తెలుస్తుంది అని చెప్పి అదే అంటున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ నీది రైట్ అని నీకు అనిపించవచ్చు, దాన్ని నువ్వు మాట్లాడే విధానం కూడా డిఫెండ్ చేసుకునే విధానం కూడా ఉంటుంది. లేదంటే అక్కడ మీకు చూస్తే ఐడియా ఉంటుంది అని కూడా ఉంటే ఓకే. అలా కాకుండా చూస్తే తెలుస్తుంది. ఓకే, ఏదో పవన్ కళ్యాణ్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే హిందీలో ఆ విమలు గుట్కా పాన్ మసాలాలు ఇవన్నీ వేసుకుంటారు కదా, వాడు కొంచెం నోట్లో అది వేసుకొని ఇక్కడెక్కడ పెట్టుకుంటారు, ఏదో మూల పెట్టుకొని అది చూస్తే తెలుస్తుంది అట్లుంటాం. మరి ఏమనుకుంటున్నాం మరి, అది ఏదో చేస్తుంటారు కదా అట్లా అనమాట. పుష్ప చూసాం కదా మనం, ఐడియా ఉంది మనకి. పుష్ప బేసిక్గా వాళ్ళు ఎట్లా చేస్తారో అది పెట్టారు మనకి. ఇంకా తర్వాత ప్రియాని లేపడిగితే రాడ్ చేంజ్ కోసం అవుట్ అందే అనుకున్నట్ట. అన్నీ నువ్వే అనేసుకో అన్నారు ఇంకా నాగార్జున గారు. ఇంకా సంజనాకి చెప్పలేదు, అంటే ప్రియా అంటుంది తనుజ సంజన గారికి చెప్పలేదు, ఏం చెప్పింది ఒకరికి ఒకలాగా ఉందంట. మరి ఇదే పర్సన్ పెయింట్ టాస్క్లో మటుకు ఒకరికి ఒకలాగా చెబుతున్నప్పుడు మటుకు అక్కడ ఏం మాట్లాడకుండా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నువ్వు కావాలని చేసావేమో అని బయటకు వెళ్తాదేమోరా, మరి నీకేమనిపిస్తుంది అక్కడ అంటే నువ్వు తనకి ఫేవర్గా ఉన్నావు కదా అందుకని అలా చేసావేమో అనుకుంటారేమో అని చెప్పి బయటకు వెళ్తాదేమో, ఆలోచించుకో మళ్ళీ. నువ్వెందుకు తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని మాట్లాడింది. అదేదో అక్కడే మాట్లాడొచ్చుగా మరి. అబ్బాయి అది ఉండదు అండి. మళ్ళీ వీడియో వేశారు ఎక్కువసేపు ఉన్నాడు అని చెప్పి, అంటే పట్టుకొని అట్లా ఉన్నాడు అని చెప్పి నాగార్జున గారు. 3 seconds వరకు పట్టుకోవచ్చు అని కళ్యాణం. అలా అయితే నేను నాట్ అవుట్ అని సంజన 2 పట్టుకుందని వీళ్ళు. ఒక సంచాలకు అవుట్ అంటే ఆపాలి కదా, ఆపితే అప్పుడు సుమన్ కన్ఫ్యూజ్ అయ్యేవాడు కాదు, ఈ హడావిడిలో ఆయన ఓడిపోయేవాడు కాదు అని చెప్పి ఆయన రైట్. యాక్చువల్గా వ్యాలిడ్ పాయింటే, కాకపోతే ఏంటంటే తినన్నది కూడా కరెక్టే, కళ్యాణ్ వెళ్ళిపోయినా కూడా గెలుస్తారు అని చెప్పి అదైతే వాస్తవం. కానీ అట్లీస్ట్ అక్కడ అవుట్ చేసి ఉండాల్సింది కదా అనేది సార్ పాయింట్, నాగార్జున గారి పాయింట్, వ్యాలిడ్ అది. సో ప్రియాకు ఇంకో వీడియో వేశారు, సుమన్ అవుట్ అయిన వీడియో, టీషర్ట్ని కొట్టాడు ఆయన, మళ్ళీ వేశారు నేను టీషర్ట్ అని చెప్పి సంజనాని అడగలేదు, నువ్వు ఆయన చెయ్యి ఇట్లా కిందకి వెళ్ళిపోయింది అది ఆయన కొట్టారు అనుకున్నాను నేను అని చెప్పేసింది. యాక్చువల్గా ఆయన టీషర్ట్నే కొట్టాడు తర్వాత, నిజం టీషర్ట్నే కొట్టాడు ఆయన. టీషర్ట్ ఎడ్జ్ అట్లా చెయ్యి ఏదో మేబీ ఇట్లా ఇలా అన్నట్టు ఏదో తగిలి ఉంటుందేమో కానీ సంజన చెయ్యి సుమన్కి అంతకుమించి ఇంకేయట్లేదు మా అయితే టీషర్ట్నే కొట్టాడు ఆయన. అది తగిలినప్పుడు అట్లా ఏమైనా అయ్యి ఉంటుందేమో కానీ అంతకుమించి ఇంకేయట్లేదు ఆడ. సో అది చూడకుండా చెయ్యి కిందకి వెళ్ళగానే అవుట్ అని చెప్పేసింది. సో సంజనాని అడిగామంటే అడగలేదు. సో బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం అంటే సారీ అంటే ఇప్పుడు నేనేం చేసుకుంటాను ఈసారి, ఓనర్ పోయింది కదా ఓనర్ ఇస్తానంటే తీసుకుంటాను ఈసారి అన్నాడు. బాగా ఇంప్రూవ్ అయ్యే సోమన్ అంటే బాగా ఇచ్చారు తెలుసా, నిజంగా ప్రియాకి అలాగే ఇవ్వాలి. లేకపోతే హరీష్ అండ్ తనుజాకి అప్రిషియేషన్, తనుజ బాగా మాట్లాడి కన్విన్స్ చేసి ఫుడ్ పెట్టినందుకు. తర్వాత నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అని చెప్పి రీతోని అంటే పని చేయడానికి వెళ్ళినా అదే నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు అలా కూర్చో అన్నారు. బాగా ఇచ్చారనిపించింది. హరితతో మాట్లాడా, హ్యూమర్ సైడ్ బయట తీయమన్నారు. 3 ముక్కలు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ బిగ్ బాస్, ఎక్కడ ఉన్నావు, వాట్ నెక్స్ట్ ఇవన్నీ బాగా చెప్పారు. సో తర్వాత బిగ్ బాస్ తమ్ముంటే అది తను కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ బిగ్ బాస్ అని నేను అడుగుతున్నాను అంటే లేదా నేను శ్రీజ అని అన్నాను, బీబీని కాదని ఆయన. ఆ మూమెంట్లో బిగ్ బాస్నే అన్నారని చెప్పి శ్రీజ అండ్ తనూజ. ఆయన ఏమన్నాడంటే మీకు దమ్ముంటే బిగ్ బాస్తో చెప్పి తీయించేయండి నన్ను అని చెప్పి అన్నాడు ఆయన. అండ్ అది కూడా వాస్తవం యాక్చువల్లీ. సో అది మ్యాటర్. తర్వాత ఓనర్స్కి రంగు పడింది. సో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కదా ఈ సీజన్. సో 9 రణరంగం కదా. సో డబుల్ డోస్ టైం ఫర్ ఓన్ మెడిసిన్. ఈ వీక్ నుంచి ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్. ఈ వీక్ వర్క్ అని చెప్పి మనీష్ హ్యాపీ ఫీల్ అవుతాడు, నాకు నవ్వు వచ్చింది. భరణి అండ్ రాము ఓనర్స్గానే ఉంటారు. ఈ వీక్ క్యాప్టెన్ టాస్క్ ఎవరనేది రేపు తేలుతుంది మనకి. అండ్ లగేజ్ షిఫ్టింగ్కి హెల్ప్ కావాలని చెప్పి సంజన అంటే నీకు తప్ప అందరికి ఉంటుందా ఫీచర్ అని చెప్పి కామెడీ చేసి వెళ్ళిపోయారు. సో అది జరిగింది. సో నైస్ అబ్బా. ఆ కామనర్స్ వర్సెస్ సెలబ్స్ పాయింట్లో మటుకు నాగార్జున గారి హోస్టింగ్ నా భూతో నా భవిష్యత్ అబ్బా. నిజంగా లిటరల్లీ ఐఆమ్ సో హ్యాపీ అబౌట్ దట్ పాయింట్. అసలు నాగార్జున గారి నోటి నుంచి అంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనక టాక్ బ్యాక్లో చెప్పిన వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తాను, ఆ మైక్లో చెప్పిన వాళ్ళని కూడా. సో వాళ్ళు కూడా బాగా చెప్పారు.
అఫ్ కోర్స్ ఇప్పటికే అదే మాట అంట. నాగార్జున గారు జెన్యున్గా మొత్తం 100% ఆయనే చెప్పారని నేను టాక్ బ్యాక్లో కొంత చెప్పుండొచ్చు. బట్ స్టిల్ నాగార్జున గారు కన్వే చేసిన విధానం చాలా బాగుంది, వాళ్ళు ఆయనకి చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. సో వెరీ 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 గుడ్ యాక్చువల్లీ. సో నైస్ ఫ్రమ్ మై సైడ్, ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ బిగ్ డబల్ హై ఫై ఫ్రమ్ మై సైడ్. సో టు ద బిగ్ బాస్ టీమ్. సో అది మరి. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తీసి ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు ఎదురు అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.